ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాలకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మరి వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు. ఈ దినాన నేర్చుకోబోతున్న పాఠం మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలు, భూమి మీద ప్రతి వ్యక్తి సంతోషంగా బతకాలని ఆశపడుతుంటాడు. సంతోషం ఎవరికి అవసరం లేదు చెప్పండి. అయితే నిజమైన సంతోషం ఏంటో తెలియని వారు తమ జీవితాల్ని అనవసరంగా, అర్థం లేనిదిగా, వ్యర్థంగా గడిపేస్తుంటారు. ఈ మాటలు ఇలా ఆలోచించేద్దాం. పుట్టిన ప్రతి వ్యక్తి అది సక్రమంగా అర్థం చేసుకోకపోతే వారి జీవితాల్లో వారు అనుభవించే విషయాలు వారిని బానిసలుగాను లేదా అనాథలుగాను మార్చి వారి జీవితాలను ఎంతో భారంగా ముందుకు ఇడ్చుకెళ్తూ ఉంటారు. ఈరోజు మనం 3 రకాల పద్ధతులు సంతోషపరచుకునే ప్రక్రియలో మానవులు ఎంపిక చేసుకునే 3 రకాల ప్రక్రియల గురించి ఆలోచించేద్దాం. మొదటిది తనను తాను ప్రేమించుకోవడం అనే మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములు భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం అది. ఇది ఎలా ఉంటుంది అంటే, వివాహమైనప్పుడు అందరూ వచ్చి చెప్తారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. మీకు కూడా చెప్పుంటారు కదా. అయితే వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన వారిరువురు కూడా హ్యాపీగా ఉండాలి అంటే నా సొంత ఆనందాన్ని, నా సొంత కోరికలను నేను మాత్రమే ఇష్టపడుతూ ఇతరుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంతో వేదన గుండా వెళుతూ ఉంటాడు. వివాహ వ్యవస్థలో ఇద్దరి మధ్య సహవాసం ఉండాలి. అలా కాకుండా నా ఆనందం నాది, నా జీవితం నాది, నన్ను నేను సంతోషపరచుకుంటాను అనుకున్నప్పుడు ఆ బంధం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దుఃఖం, వేదన ఇలా మనం వారిలో చూడవచ్చు. కాబట్టి అటువంటి బంధం సంతోషంగా వెళ్ళాలి అంటే తమను తాము సంతోషపరచుకోవడం కాక ఆ బంధంలో ఉన్న వారిరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోవాల్సిన దగ్గర సర్దుకుపోతూ సంతోషంగా ముందుకు సాగి వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ సక్రమంగా ముందుకెళ్తుంది. రెండవదిగా మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడను కాకే పోవుదును. ఈ మాట 2 విధాలుగా మనకు అర్థమవుతుంది. మనుషులను సంతోషపెట్టడం, దేవుని సంతోషపెట్టడం అనే మాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనుషులను సంతోషపెట్టేవాడిగా మారతాడో దేవునికి దాసుడిగా ఉండలేడు. కారణం చెప్పమంటారా? మనుషులను సంతోషపెట్టేవాడు తోటి మనుషులకు బానిసైపోతాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, అది మంచి అయినా చెడైనా, వారిని ప్రతి సమయంలో పొగుడుతూ రావడం, అవసరంగా అనవసరంగా వాళ్ళ లోపల ఉన్న లోటుపాట్లు సరిచేసే ధైర్యం చేయలేకపోవడం, అలా చేస్తూ బ్రతుకుతున్నామంటూ
ఉంటారే కానీ వారి జీవితాల్లో ఉన్న స్వాతంత్రం హరించబడుతుంది అన్న విషయం అర్థం చేసుకోలేక, సరైనది నిర్ణయం తీసుకోలేక మనస్సాక్షిని చంపుకొని జీవిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు దేవుని సంతోషపరచలేరు. నేటి దినాల్లో అనేక మంది ఇతర మనుషులను సంతోషపెట్టే ప్రక్రియలో భాగంగా వారు తమ స్వేచ్ఛను కోల్పోయి మనస్సాక్షికి బందీలై అంతరంగంలో వేదన, ఆదరాలపైన దరహాసాన్ని చూపిస్తుంటారు. ఎప్పుడైతే అంతరంగంలో వేదన ఉంటుందో మన ఆదరాలపై కనబడే దరహాసం వేషధారణగా మారిపోతుంది. ప్రియ శ్రోతలు, ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని చంపుకొని ఇతరులను సంతోషపరిచే ప్రక్రియలోనే మనం ముందుకెళ్తా ఉన్నట్లయితే నీ బానిస సంఖ్యలు ఎప్పటికీ విడిపోవు. ఎదుటి వ్యక్తిని సంతోషపరచాలి, కానీ తప్పును చెప్పగలిగే ధైర్యం లేనంతగా కాదు. ఎదుటి వ్యక్తిని గౌరవించాలి, కానీ వారు తప్పు మార్పున వెళ్తున్నప్పుడు సరిచేయలేనంత బలహీనంగా కాదు. ఈరోజు ఈ మాటలు వింటా ఉన్న నా శ్రోతల్లో ఒకవేళ తమను తామే సంతోషపరుచుకుంటూ సంబంధాలను పరిత్యజించే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇతరులను సంతోషపరిచే ప్రక్రియలో భాగంగా తమ స్వేచ్ఛను హరించుకునేవారు మరికొంది కనబడుతూ ఉంటారు. మూడో విషయం ఏంటో తెలుసా అండి? మనందరికీ తెలిసినటువంటి విషయమే దేవుని సంతోషపరచడం అనే మాట. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నీ పేరు పెట్టి నేను ఎరిగి ఉన్నాను అనే మాట. ఈ మాట మనం వింటున్నట్లయితే మోషే గారు అంటారు, నాకు మీరు బోధించండి, అప్పుడు నేను మిమ్మల్ని సంతోషపెడతాను అనే మాట. ఈ మంచితనాన్ని చూపించండి, నేను నేర్చుకుంటాను అనే మాట. శ్రోతలు, ఈ భావన ఎంత అద్భుతంగా ఉందో కాదు. దేవుడు తన మహిమను మోషే గారి కన్నుల ఎదుట చూపించినప్పుడు లేఖనం ఇలా రాయబడింది. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనంలో, మంచితనము, సాత్వికము, దయ, కరుణ ఇవన్నీ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది కదా దేవుని సంతోషపరచడం అండి అంటే. ఒకసారి చదువుకుందామా? నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి. మోషే యెహోవాతో ఇట్లా నేను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పేదివి కదా. కాబట్టి నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అప్పుడు 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాణ్ణి కరుణించేదను, ఎవని ఎందుకు కనికరపడేదనో వాని ఎందుకు కనికరపడుతున్నాను. మోషే గారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తనను తాను మహిమపరుచుకుంటా ఉన్న సమయంలో మోషే గారు చూసింది మంచితనం. ఇప్పటి వరకు ఇలాంటి ప్రార్థన చేయకపోతే ఇలా అడుగుదాం, ప్రభా, నిన్ను సంతోషపెట్టడం ఎలాగో మాకు నేర్పించండి అని. లేఖనం ఏమంటుందో తెలుసా శ్రోతలు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన కొనుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకునేను. అలాగునని మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది అనే మాట. ఈ మాటల్లో ఇది చిన్న విషయం కాదు, కానీ మన జీవితాల్లో అలవర్చుకోవాల్సిన విషయం. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ జీవితం ఉంటుంది. ఎవరి అంతరంగాల్లో వాక్యం వసిస్తుందో
వారి జీవితాలు దేవుని సంతోషపరుస్తాయి. ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ ఆత్మదేవుడు దుఃఖపడుతుంటారు. ఎవరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో కొనసాగుతూ ఉంటారో వారు వాక్యాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. శ్రోతలు, ఈ మాటలు మీరు విన్నారు కదా. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం మీ అందరికీ తెలిసిన మాట. ఏమనుందండి అంటే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. శ్రోతలు, దేవుడు ఈ మాటలు మనం వింటున్నప్పుడు మన అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు. నీ యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట చెప్పగలిగే స్థాయిలో మన జీవితం లేకపోతే బహుశా మనం మనుషులను సంతోషపెట్టే క్రమంలో మనస్సాక్షిని చంపుకొని వేషధారుల వల్ల బతుకుతున్నామేమో గుర్తుపెట్టుకోవాలి. అలా కాక మనల్ని మన సంతోషపరచుకునే ప్రక్రియలో భాగంగా గర్విష్ఠులమై ఇతరులను గాయపరుస్తూ ఎల్లప్పుడూ నీ సంతోషం కోసం పరితపిస్తున్నావేమో జాగ్రత్త. అలా కాకుండా జీవప్రదాత అయిన దేవుణ్ణి, ప్రాయశ్చిత్తార్థమై పరము నుంచి ఈ లోకానికి వచ్చిన ప్రభువుని, ప్రత్యక్షపరచబడిన ప్రేమ కలువరి శిలువలో బహిర్గతం అవుతూ ఉంటుండగా అంగీకరించిన బిడలంగా ఆయన రక్తంలో కడగబడి ఆయన సంతోషపరుస్తూ ఆ ప్రేమను లోకంలో చాటే విధంగా తన మహిమార్థమై వాడుకొనలాగిన దేవుని సహాయాన్ని కోరుకుందాం. అలా కోరుకుంటూ ఇక నుంచైనా మన జీవితాల్లో ఆయన మహిమపరిచే భాగ్యాన్ని ప్రభువు చేయలాగా అడుగుదాం. చివరిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఈ మాటల్లో ప్రభు ఇలా అన్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అండ్ హీ హూ సెంట్ మీ ఈజ్ విత్ మీ, హీ హ్యాస్ నాట్ లెఫ్ట్ మీ అలోన్, ఫర్ ఐ ఆల్వేస్ డూ ద థింగ్స్ దట్ ఆర్ ప్లీజింగ్ టు హిమ్. ఎంత చక్కని మాట. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. శ్రోతలు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన మనతో ఉండాలి అని అంటే, మన తోడుగా ఉండాలి అని అంటే, మనల్ని ఎన్నడూ విడవకుండా ఉండాలి అని అంటే ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనం జరిగిస్తూ వెళ్ళాలి. ఈ లోకానుసారంగా అది కష్టమై ఉండొచ్చేమో, కానీ ఆయన మనతో ఉండగా ఏది కూడా కష్టం కాదు. శ్రోతలు, మిమ్మల్ని మీరు సంతోషపరచుకునే ప్రక్రియలో సంబంధాలు తెంచుకొని గర్విష్ఠులవుతారో, ఇతరులను సంతోషపెట్టే క్రమంలో బానిసలుగా మారి మనస్సాక్షిని చంపుకుంటారో, లేదా దేవుణ్ణే సంతోషపరుస్తూ ఆయన తోడు కలిగి ఈ లోకంలో సంతోషంగా ఉంటారో నిర్ణయం మీరే తీసుకోండి. దేవుడు మన తోడు ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన మాటలను మన జీవితాల్లో కార్యసాధకం చేసుకుంటూ అంతం వరకు నమ్మకంగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మనలో మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ